హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి వినాయక చవితి అయిపోయింది ఇప్పుడు విష్ చేస్తుంది ఏంటా అనుకుంటున్నారా? సారీ అండి, ఈ వీడియో చేయడానికి అయితే నాకు టైం పట్టింది. ఫస్ట్ అండ్ లాంగ్ వీడియో అండి ఇది. సో అందుకని ఎడిటింగ్ చేయడానికి అయితే టైం పట్టింది, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియో విషయానికొస్తే మాకైతే వినాయక చవితి పూజ లేదండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంట్లో తొలి పూజ కదండి. పూజ లేకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంటుంది. అత్తమ్మ వాళ్ళైతే ఎప్పుడు పూజ చేయలేదంటండి. అందుకని పెళ్ళైన దగ్గర నుంచి నేను కూడా పూజ చేయట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంటుంది ఈరోజు. నేనైతే ఇలా బాధపడుతుంటే మా అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అయిందండి. ఫస్ట్ ఇయర్ తనకి తొలి పూజ. పిన్ని నేను పూజ చేస్తున్నాను కదా, నువ్వైతే వీడియో పోస్ట్ చేసి అని చెప్పిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తనకు కూడా ఏం తెలీదు, అన్నీ మేమే చెప్పామండి. ఇక్కడ చూసారా మా అల్లుడు గారు మా పాప అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో. అసలు పూజ వాళ్ళు ఇలా చేస్తారైతే నేను అస్సలు అనుకోలేదండి. ఇద్దరు అయితే అంత బాగా చేశారు. ఇద్దరు అయితే చాలా కష్టపడ్డారండి. ఇక్కడ చూసారా సెట్టింగ్స్, ఆ డెకరేషన్, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ ఇద్దరు బాగా చేశారండి. అవైతే మొత్తం క్లారిటీగా అయితే వీడియో తెలియదండి, అందుకే చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను. అవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, అవైతే కలర్స్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటితో అయితే ఫ్లవర్స్లో తను రెడీ చేసింది. చూసారా ఫైనల్ లుక్ అయితే ఇదండి. వెనుక మన గ్లాసెస్ ఉంటాయి కదండి, టీ తాగిన గ్లాసెస్ ప్లాస్టిక్ అంటే దాని వెనక నుంచి బల్బులు అలా పెట్టారండి. ఇంకా చూసారా ఫైనల్ లుక్ అయితే చూసారా వినాయక్ ఎంత బాగుందో, ఎంత బాగా డెకరేషన్ చేశారో. నాకైతే మాటలు రావట్లేదండి. ఇద్దరు కూడా అంత చక్కగా అంత బాగా రెడీ చేశారు. మా పాప కూడా ఎంత బాగా డెకరేషన్ చేసి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదండి. ఇంక చూసారా తనకైతే అసలు వంట రాదు, అలాంటిది వంట నేర్చుకొని ప్రసాదాలు అయినా ఎంత బాగా రెడీ చేసిందో చూసారా. ఇదైతే హారదండి. ఇంకా ఉండ్రాలు కూడా చేసి దేవుడి మెడలో అయితే తను దండగుచ్చి వేసిందండి. అంత బాగా చేసింది. అసలు ఇలా చేస్తుందని కూడా మేము అనుకోలేదు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఫ్యామిలీ అంతనా. ఎందుకంటే తను కూడా ఫస్ట్ ఇయర్ కదా మ్యారేజ్ అయ్యి, ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అంత బాగా చేసింది. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. ఫ్యామిలీ అందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. తన ఓపిక అయితే చాలా మెచ్చుకోవచ్చండి. ఉదయాన్నే అన్నీ లేచి అన్ని పనులు చేసి చక్కగా అన్నీ చేసిందండి దేవుడికి. ఇంకా చూసారా దేవుడి విషయానికి వస్తే ప్రసాదాలు అగోండి అలా పెట్టారు. ఆ డెకరేషన్ మొత్తం ప్రసాదం కూడా చేసిందండి, పులిహార, ఫ్రూట్స్. ఇంకా చూస్తున్నారా దేవుడికి అయితే ఎంత బాగా చేసిందో. నాకైతే మాటలు రావట్లేదు, అంత బాగా చేసింది పాప. ఇవి ఏంటి వాళ్ళు చేశారు కదా నువ్వెందుకు చూపిస్తున్నావు అని అనుకోవచ్చండి, కానీ అంత బాగా చేసింది కాబట్టి నాకు ఎందుకో మీకు చూపించాలనిపించిందండి అందరికీ, అంతే ఇంకేం కాదు. ఏమీ మర్చిపోకుండా అన్నీ కూడా అలా 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 చెప్పినట్టు అలా పూజ చేసిందండి పాప అయితే. చూసారా స్టెప్స్, దేవుడు ఎక్కడానికి స్టెప్స్ కూడా పెట్టింది. ఇంకా లడ్డూలన్నీ కలిపి ఒక పెద్ద లడ్డూలా కూడా చేసిందండి. చూసారా హారతి ఉండ్రాల దండ కూడా వేసింది చూసారా. ఇంకా నేనైతే పూజ చేసుకోలేదు కదండి, అందుకని పిల్లలు బుక్స్ పట్టుకొని అక్షంతలు కూడా వేసుకోవాలి కదా, అలా దగ్గరలో ఉన్న వినాయకుడి మండపానికి అయితే వెళ్ళానండి. అక్కడ బుక్స్ పెట్టేసి అక్షంతలు తీసుకున్నానండి. మీకు విషయం చెప్పాలండి. నాకు ఈ స్వీట్ చూస్తున్నారా, ఈ స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అక్కడ మా వదిన ఉంటారండి, ఆ వదిన ప్రతి ఇయర్ నా కోసం ఈ స్వీట్ అయితే కంపల్సరీగా ఉంచుతారు. ఆవిడే నాకైతే స్వీట్ ఇష్టమని కంపల్సరీగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆ స్వీట్ ఆవిడ ఇస్తూనే ఉన్నాను, నేను తింటూనే ఉన్నానండి. అంత మర్చిపోకుండా నా కోసం అయితే స్వీట్ ఉంచుతారు. థ్యాంక్ యూ వదిన. ఈ స్వీట్ నేమ్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.